అందరికీ నమస్కారం. రేపు కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారు ఈ చారిత్రాత్మక వరంగల్ నగరానికి వస్తున్నటువంటి సందర్భంలో గతంలో ప్రజల పక్షాన ప్రత్యేకించి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన పోరాడి సాధించుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ గాని లేకుంటే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గాని అందులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గతంలో మేము అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర గారితో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులను కలవటం జరిగింది. మరి ఆ అంశాలపైన తిరిగి వారికి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన గుర్తు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మరి చాలా ఏండ్ల నుంచి కాజ్పేట్ జంక్షన్ ను డివిజన్ స్థాయిగా తీర్చిదిద్దాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ ను మరొక్కసారి కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా పోరాడి సాధించుకున్నటువంటి ఈ యూనిట్ లో మరి స్థానికంగా నిరుద్యోగ యువకులకు 80% అంటే తెలంగాణ ప్రభుత్వం స్థానికులకు 80% ప్రతి దాంట్లో మరి అవకాశం కల్పిస్తున్న సందర్భంలో కేంద్రం కూడా చొరవ తీసుకుని నిరుద్యోగ ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా హన్మకొండ కాజ్పేటలో ఉన్నటువంటి ఐటీఐ విద్యార్థులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గాని ఈ రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీకి గాని ఇచ్చినటువంటి స్థలాన్ని నిర్వాసితులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా పుట్టగూటి కోసం మరి ఆటో నడుపుతున్నటువంటి వాళ్లకు మరి రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఛార్జెస్ ను మరి వారికి ఉన్నటువంటి పరిస్థితులలో అధిక భారం అవుతుంది కాబట్టి పార్కింగ్ ఛార్జెస్ ఉపసంహరించుకోవాలని చెప్పి ఆటో డ్రైవర్స్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా గతంలో గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు రైల్వే శాఖ మంత్రి గారు ఉన్నప్పుడు కాజ్పేట్ వచ్చినటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు రైల్వే స్టేడియం పక్కన ఉన్నటువంటి స్థలం గాని మెయిన్ రోడ్ కు ఫేస్ చేస్తున్నటువంటి అక్కడ మరి చిరు వ్యాపారులకు వెండింగ్ జోన్స్ కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. చిరు వ్యాపారులకు మరి వెండింగ్ జోన్స్ నిర్మాణం చేయాలి. ఈ అంశాలే కాకుండా గతం నుంచి కూడా బోడగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం. బోడగుట్ట నుంచి కాజ్పేట్ వరకు మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సగం 50% స్టేట్ గవర్నమెంట్ 50% సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పక్షాన కూడా మేము ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మరి బోడగుట్ట ప్రజల పక్షాన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ రైల్వే పార్ట్స్ ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరు తయారు చేసినా కూడా తెలంగాణ ప్రాంత వారికే మరి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి కూడా వారిని ప్రోత్సహించాలని కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధాన హామీలన్నీ కూడా మరి నెరవేర్చాలని చెప్పి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పక్షాన మరి గౌరవ రైల్వే మంత్రి వారి దృష్టికి మేము ఈ సమస్యలు తీసుకురాబోతున్నాం. సానుకూలంగా స్పందించినట్లయితే వారిని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఒకవేళ కాకుండా దశల వారీగా వరంగల్ జిల్లా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం.